హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం కేవలం 10 నిమిషాల్లో టేస్టీగా కొబ్బరి పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ఈ కొబ్బరి పచ్చడి వేడివేడి అన్నంలోకి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మీకు టైం లేనప్పుడు ఇలా సింపుల్గా అయిపోయే రెసిపీస్ని ప్లాన్ చేసుకుంటే లంచ్ బాక్సెస్లోకి, టిఫిన్స్లోకి కూడా యూజ్ అవుతుంది. హడావిడి లేకుండా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 10 నుంచి 12 ఎండుమిరపకాయలని వేసి వేపుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే మరికొన్ని ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి కారం అనేది మనం తీసుకునే ఎండుమిరపకాయల వెరైటీని బట్టి ఉంటుందండి. నేను ఇక్కడ తాలింపుకు వాడే ఎండుమిరపకాయలని తీసుకున్నాను. పొరపాటున కారం కానీ పులుపు కానీ ఎక్కువైతే చిన్న బెల్లం ముక్కని వేసి టేస్ట్లన్నీ బ్యాలెన్స్ చేయొచ్చు. ఇవి వేగిన తర్వాత 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బల్ని వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈలోగా మనం కొబ్బరి ముక్కల్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ కొబ్బరికాయలని తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రుచికి సరిపడినంత ఉప్పుని వేసి కొబ్బరి ముక్కలు నలిగేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కాస్త కోర్స్గానే ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ చింతపండుని వేసి చల్లార్చి పెట్టుకున్న ఎండుమిరపకాయల తాలింపుని వేసి ఒకసారి మిక్సీ పట్టాలి. తాలింపులు తీయగా కాస్త ఆయిల్ మిగిలిపోతుందండి, దాన్ని అలాగే ఉంచేయండి. లాస్ట్లో మనం అందులోనే తాలింపు పెట్టుకుందాం. తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ నీళ్ళని వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి కావాల్సిన తాలింపుని పెట్టుకుందాం. ఎండుమిరపకాయలు వేపగా మిగిలిన అదే నూనెలో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు వేసి వేగిన తర్వాత 3 తుంచిన ఎండుమిరపకాయలు, 4 రెబ్బల కరివేపాకు వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిని వేసి బాగా కలుపుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.